హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి. ఈ చిన్న లాజిక్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా పాటించాలి. మీరు ఆత్మాభిమానంతో విలువలతో జీవించాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాలి. ఈ చిన్న విషయమే అందరికీ చిన్నదే కనబడుతుంది, కానీ దీంట్లో పెద్ద అర్థం ఉంటుంది. ఒకటోది, రెండు పాయింట్లని మీకు ముందు పెడతా. ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా పాటించాలి, గుర్తుంచుకోవాలి. సరే, ఒకటోది, మీరు మొట్టమొదట ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, మీకు పని లేక టైంపాస్గా మీరు చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో, ఎలాంటి బాధలో ఉన్నాడో, ఎలాంటి దుఃఖంలో ఉన్నాడో, ఎలాంటి సుఖంలో ఉన్నాడో, బాధలో ఉన్నాడో తెలియదు మనకు ఎదుటి వ్యక్తి. గనక మనము ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీకు టైం ఉందా, వీలుందా అని అడిగి ఫోన్లో మాట్లాడాలి, ఇంపార్టెంట్ చెప్పాలి. అంతేగాని తిన్నావా, పన్నావా, ఏం చేస్తున్నావు, ఏది, అవన్నీ అడగద్దు. అంటే నీకు పని లేకపోతే ఎదుటి వ్యక్తి కూడా పని లేకుంటుంటాడా? అందుకోసమే మనము మాట్లాడుతున్నప్పుడు మీ మాటకు విలువ ఇచ్చి మాట్లాడే రకంగా ఉండాలి. నీ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, అబ్బా ఇతను మాట్లాడిండు, ఈమె మాట్లాడుతుంది అంటే నేను ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు అని వాళ్ళు అనుకోవాలి, సంతోషపడాలి. నీ ఫోన్ వచ్చినప్పుడు, నీ ఫోన్ కాల్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోర్లాలి. అంతేగాని అబ్బా ఫోన్ వచ్చింది, ఏం ఫోన్ చేస్తుంది, ఏం ఫోన్ చేస్తాడు, ఏదో ఒకటి మళ్ళీ బాధపడతాడేమో అని చెప్పి వాళ్ళు దిగమింగుకొని నీతో మాట్లాడుతున్నారంటే అది చాలా పొరపాటు. అక్కడ నీ ఆత్మాభిమానం నువ్వే చంపుకున్నట్టు, అక్కడ నీ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నట్టు, అక్కడ నీ విలువలని నువ్వే తగ్గించుకుంటున్నట్టు. గనుక ఫోన్లో మాటికి ఫోన్ చెయ్యొద్దు, ఎవరికి చెయ్యొద్దు. ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే ఇంపార్టెంట్ మాత్రమే చేయాలి, ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే నీ గౌరవాన్ని, నీ ఆత్మాభిమానాన్ని నువ్వు పెంచుకుంటున్నట్టు, లేకుంటే నీది నువ్వే తగ్గించుకొని నాశనం చేసుకుంటున్నట్టు. గనక ఫోన్ కాళ్ళు మాటికి చేయొద్దు. ఈ ఫోన్ విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అసలు? ఏం మాట్లాడినా సరే ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ గౌరవం అక్కడ పెరగాలి, అంతేనా కాదా? అందుకోసమే నీకు విలువ దొరకాలంటే తగ్గించుకోవాలి, ఇంపార్టెంట్ మాట్లాడాలి. అంతేగాని విసుక్కునే ఎదుటి వ్యక్తి ఫోన్ కాల్ వచ్చినప్పుడు విసుక్కునేంత, డిస్టర్బ్ అయ్యేంత ఫోన్లో సంభాషణ చేయొద్దు. ఇది మొదటి పాయింట్. రెండో లాజిక్, ఇది చిన్న విషయమే కానీ పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ కూడా మన గౌరవాన్ని మనమే చంపుకుంటున్నట్టు లెక్క. రెండోది ఏంటంటే, మాటికి పిలవకపోయినా, పిలిచిన మాటికి పక్కోళ్ళ ఇంటికి, ఎదుటి వ్యక్తి ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకంటే పిలువని మనిషి దగ్గర పోయి కూర్చోవద్దు, పిలువని వ్యక్తుల దగ్గర కూర్చొని మాట్లాడద్దు. నువ్వు వచ్చినవు అంటే ఇంటికి వచ్చినా, ఎక్కడైనా కూర్చున్నా నీకు గౌరవించి సీట్ ఇవ్వాలి, నీకు అభినందించి ఒక కుర్చీ వేయాలి. అప్పుడే నీకు ఆత్మగౌరవం దొరుకుతుంది, అక్కడ నీకు విలువలు పెరుగుతాయి, అక్కడ నీకు నీ ఇజ్జతను నువ్వే కాపాడుకున్న వాడిగా ఉంటావు, కాపాడుకునే దానిగా ఉంటావు. మాటికి ఇంటికి పోయి నీ విలువల్ని నువ్వే తగ్గించుకోవద్దు, సరేనా? ఎదుటి వ్యక్తులు ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు పోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారు కదా, సేమ్ వాళ్ళు గొడవలలో ఉండొచ్చు, బాధలలో ఉండొచ్చు, ఇంటి సమస్యల మీద ఉండొచ్చు, వాళ్ళు డిప్రెషన్లో ఉండొచ్చు, ఏదైనా సమస్య వచ్చి పడి ఉండొచ్చు. నువ్వు మాటికి పోయి వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు పనులు ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళకు కోపం వస్తుంది. అబ్బా ఎందుకు వచ్చిందిరా ఇంటికి అన్నట్టుగా ఉండద్దు, ఎందుకు వచ్చిండ్రా వీడు అనద్దు. నీ మాటలు వినే సంపుగా ఉండాలి, వినేలాగా ఉండాలి. నీ మాటకు గౌరవం అక్కడ దొరికినప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళాలి ఇంటికి, పొరుగుళ్ళ ఇంటికి, ఎదుటి వ్యక్తి ఇంటికి. నీకు గౌరవం లేని వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. నీకు ఆత్మాభిమానం లేని ఇంటికి పిలువకుండా వెళ్తావు చూడు, సిగ్గు లేకుండా,
ఆ విషయం చెప్తా. అప్పుడు నీకు గౌరవం ఉండదు, విలువలు తగ్గించుకుంటావు. దయచేసి ఎవరైనా సరే పిలుస్తేనే పోవాలి, పిలుస్తేనే పోయి నీ గౌరవాన్ని నువ్వు దక్కించుకోవాలి, నీ ఆత్మాభిమానం నువ్వే పెంచుకోవాలి. అంతేగాని పిలువని ఇంటికి, పిలువని స్నేహితుల దగ్గరికి, పిలువని కాల్ చేయని కాల్స్కి నువ్వు రెస్పాన్స్ కావద్దు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వే గొప్పగా ఉంచుకోవాలంటే ఈ రెండు చిన్న లాజిక్ని మీరు పాటిస్తే సింపుల్గా మనము సంతోషంగా ఉంటాం. మెయిన్ ఇప్పుడు నువ్వు ఇంటికి పోయిన తర్వాత, నువ్వు ఒకవేళ ఇంటికి పోయిన తర్వాత నీకు అక్కడ గౌరవం దొరకలేదు అనుకో, నువ్వు బాధపడతావు. ఆ బాధ కంటే ముందు నువ్వు నీ ఇంటికానే నువ్వే ఉంటే ఫోన్ చేస్తావు. ఫోన్లో నీకు గౌరవం దొరకనప్పుడు నువ్వు బాధపడతావు. ఆ బాధపడ్డప్పుడు ఆ మనోవ్యాధికి గురి అవుతావు. దానికన్నా ముందు నువ్వే సైలెన్స్గా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు కదా. నువ్వు సంతోషంగా ఉండడమే నా యొక్క ఉద్దేశం. ఆత్మాభిమానంతో బ్రతకడమే నా యొక్క టాపిక్. దయచేసి ఈ రెండు విషయాలు, చిన్న విషయాలే మీరు గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాత్రం. అందరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి, లైక్ కొట్టండి. కామెంట్లో ఎలాగా మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాత్రం.